ఇరిగేషన్ మాజీ ఎన్సీ మురళీధర్ రావు అక్రమ ఆస్తుల డొంక కదిలింది. సుమారు 200 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఇవాళ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఉదయం 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. మురళీధర్ రావుకు చెందిన 2 ఇళ్లతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్తో కలిపి 10 ప్రాంతాల్లో కీలక డాక్యుమెంట్స్, బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు పలు బ్యాంకు లాకర్లను గుర్తించారు. అలాగే మురళీధర్ రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్ లో ఫ్లాట్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేటలో అపార్ట్మెంట్లను గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్ లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు కనుగొన్నారు. జహీరాబాద్ లో 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఉన్నట్లు విచారణలో తేలింది. వరంగల్, కోదాడలో అపార్ట్మెంట్లతో పాటు 11 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో 6500 చదరపు గజాల స్థలం ఉన్నట్లు తేల్చారు. అలాగే హైదరాబాద్ లో 4 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లున్నట్లు గుర్తించారు. బెంజ్ కార్తో పాటు మరో 3 కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ అధికారిక విలువ కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.